మనిషి యొక్క శరీరాన్ని ఈ కొబ్బరికాయని రెండింటిని కూడా పోల్చి చూస్తే ఈ టెంకాయ మీద ఉన్నటువంటి ఏదైతే గట్టి భాగం ఈ యొక్క టెంకాయ పీస్ ఉంటుంది చూసారు, దాని మీద ఉన్నటువంటి గట్టి భాగం ఏదైతే ఉందో అది మనిషి యొక్క శరీరాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే లోపల ఉన్నటువంటి ఆ కొబ్బరి తెల్లటి పదార్థం ఏదైతే ఉందో అది మనస్సుని సూచిస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో ఉన్నటువంటి నీరు ఏ రకంగా వస్తుంది అనేటటువంటిది సూచించేటటువంటి దానికి అహంకారం అనేటటువంటిది గుర్తుగా ఉంటూ ఉంటుంది. ఇలా మనిషికి అతి దగ్గరగా ఉన్నటువంటి కొబ్బరికాయ భగవంతుని దగ్గర ఎందుకు కొడతాము అనంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బద్దలు కొట్టి దాంట్లో ఉన్నటువంటి తెల్లని వస్తువు ఏదైతే బయటపడుతుందో అది తెల్లటి ఏవైతే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. తెలుపు అంటే ఏంటి? స్వచ్ఛతకు గుర్తు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటాం, ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాం. అంటే మన మనస్సు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని మనలో ఉన్నటువంటి అహాన్ని తీసేయాలి అని చెప్పేసేటటువంటిదే కొబ్బరికాయకు ఉన్నటువంటి ఏకైక గుర్తు.